లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాము? ట్రిగ్నోమెట్రీకి సంబంధించి సైన్, కాస్, టాన్, కొసికెంట్, సికెంట్, కాట్ అని చెప్పి ఈ 6 కూడా ఉంటాయండి ట్రిగ్నోమెట్రీలో. ఇవైతే చెప్పాం కదా, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి కూడా మీరు ఈజీగా నేర్చుకున్నట్టయితే ఇంకా చాలా ఈజీగా అయితే లెక్కలు చేసుకోవచ్చు. ఇప్పుడు సైను మనం లాస్ట్ వీడియోలో ఏం చెప్పుకున్నాం అంటే భుజాల గురించి అయితే చెప్పుకున్నాము. ఆ వీడియో మీకు కావాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో కూడా మీరు పూర్తిగా చూడండి. ఓకే, ఇప్పుడు సైను మనం ప్రతిదీ కూడా 0 degrees నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్ ఎంతవరకైనా ఉంటాయన్నమాట అండి. బట్ ఏంటంటే మీకు ట్రిగ్నోమెట్రీలో హైయెస్ట్ వచ్చి 1024 degrees దాకా మాత్రమే ఇస్తారు. కొన్ని టేబుల్స్ ఇస్తారు. ఆ టేబుల్స్ ప్రకారం మీరు అయితే ఎగ్జామ్లో లెక్కలు చేయొచ్చు. బట్ మీకు ఇప్పుడు ట్రిగ్నోమెట్రీలో ప్రస్తుతం ఉన్న 10th క్లాస్ స్టూడెంట్స్కి అయితే 360 degrees దాకా మాత్రమే ఇస్తున్నారు అనమాట ట్రిగ్నోమెట్రీలో. అక్కడ వరకు అయితే కనుక మీరు పూర్తిగా నేర్చుకున్నట్టయితే కనుక మీకు ఎగ్జామ్లో మార్క్స్ అయితే ఈజీగా గ్యాదర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి సైన్ అన్నది ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే అండి 0 degrees, నెక్స్ట్ వన్ వచ్చి 30 degrees, 45 degrees, 60 degrees, అలాగే 90 degrees ఉంటుంది. 0 degree దగ్గర నెక్స్ట్ వన్ వచ్చి 1 degree ఉండదా అంటే 1 degree ఉంటుందండి. బట్ వాళ్ళు ఏం చేశారంటే స్టాండర్డ్ కొన్ని డిగ్రీస్ అయితే మీకు లెక్కలు చేయడానికి ఈజీగా చేయడానికి అయితే కొన్ని స్టాండర్డ్ డిగ్రీస్ అయితే ఇచ్చేసారన్నమాట. వీటిని మీరు ఇలా సింపుల్గా ఎలా చేయాలంటే టేబుల్ అయితే కనుక మీరు ఎప్పుడైనా ఎగ్జామ్లో ముందే గుర్తించుకుని టేబుల్ అయితే ముందుగా వేసుకోవడం అయితే మంచిది. పక్కన లేదంటే వాల్యూస్ అయితే గుర్తుపెట్టుకోవడం, ప్రతి వాల్యూస్ గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది. మీకు సైన్ ఒకటి తెలిసినట్టయితే కనుక మొత్తం మిగిలినవన్నీ కూడా ఈ టేబుల్ మొత్తం కూడా సైన్ ఒకటి తెలుసుకుంటే మిగిలినవన్నీ కూడా టేబుల్ మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది. సైన్ ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు ఇక్కడే చేస్తున్నాను ప్లేస్లోని రూట్ ఆఫ్ ప్రతిదీ కూడా ఇలా చూసుకోండి. 0/4, నెక్స్ట్ వన్ వచ్చి రూట్ ఆఫ్ 1/4, రూట్ ఆఫ్ 2/4, రూట్ ఆఫ్ 3/4, రూట్ ఆఫ్ 4/4. అంటే డినామినేటర్ అన్నది సేమ్ ఉంటుంది. రూట్లో పెట్టుకుని 0, 1, 2, 3, 4 అలా నెంబర్స్ పెరుగుతూ వస్తాయి అన్నమాట. దీన్ని లెక్క రూపంలో అన్నా చేసుకుని మీరు అక్కడ టేబుల్ అయినా వేసుకోవచ్చు. లేదంటే మీరు డైరెక్ట్ టేబుల్ గుర్తించేసుకున్నా మీకు పర్వాలేదు. ఒక్క సైన్ వస్తే మాత్రం చెప్పినగా టోటల్ టేబుల్ మొత్తం కూడా ఈజీగా అయితే చేయొచ్చు. టేబుల్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. దీని నుంచి చెప్పానుగా చాలా 10 మార్క్స్ వరకు అయితే కనుక 10th క్లాస్ ఎగ్జామ్ నుంచి చేస్తే వస్తాయి. టేబుల్ ఇచ్చాను. 0/4 అంటే 0 రూట్ ఉండదు కాబట్టి 0. 1కి రూట్ ఎంత? 1. 4కి రూట్ ఎంత? 2. కాబట్టి సైన్ 0 degrees ఎంత అవుతుంది? 0 అవుతుంది. సైన్ 30 degrees ఎంత అవుతుంది? 1/2 అవుతుంది. 2/4. 2లో 1 టైం పోతుంది. అలాగే 4లో 2 times పోతుంది. 1కి రూట్ ఎంత? 1. 2కి రూట్ లేదు కాబట్టి రూట్ కింద ఉండిపోతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి 3కి రూట్ లేదు కాబట్టి రూట్ 3 కింద ఉండిపోతుంది. అలాగే 4కి రూట్ ఎంత అండి? 2. 4/4 అంటే 4 అంటే క్యాన్సిల్ అవుతుంది. రూట్ 1 అంటే ఎంత అండి? 1. ఇప్పుడు సైన్ 0 degrees ఈజ్ ఈక్వల్ టు 0. సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/2. నెక్స్ట్ సైన్ 45 degrees ఎంత? 1/√2. సైన్ 60 degrees ఎంత? √3/2. సైన్ 90 degrees ఎంత? 1. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఏం చెప్పాం? కాస్. కాస్ ఏమంటుందంటే సైన్ యొక్క ఆపోజిటే కాస్ అవుతుంది అనమాట. అంటే సైన్ 0 degrees ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 degrees అవుతుంది. అలాగే సైన్ 90 degrees ఈజ్ ఈక్వల్ టు కాస్ 0 degrees అవుతుంది. అంటే మనం ఏం చేయాలంటే వీటిని ఇలా తిరగేసి వేసుకోవాలి. ఏం చెప్పాను? సైన్ 90 కాస్ 0 degrees అవుతుంది. సైన్ 90 అంటే మనకి 1. ఇప్పుడు ఏమవుతుంది? కాస్ 0 degrees 1 అవుతుంది. నెక్స్ట్ సైన్ కాస్ అంటే సైన్
60 degrees ఈక్వల్ టు ఎంత అవుతుంది √3/2. నెక్స్ట్ వన్ వచ్చి 1/√2 1/2 0. ఇది అర్థమైంది కదా. ఏం చేశాను నేను దీన్ని తీసుకుని ఇలా రివర్స్ వేసుకొచ్చాను. సైన్ ఒకటే చేశాను. సైన్ తర్వాత కాస్ ఏంటంటే కాస్ వాల్యూస్ అలాగా వీటిని తిరగేస్తేనే వచ్చేది కాస్. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఇందులోనే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే కనుక ప్రతి ఎగ్జామ్లోనే అడుగుతూ ఉంటాడు. అలాగే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా వస్తుంటుంది. సైన్ ఈజ్ ఈక్వల్ టు కాస్. ఇది ఎక్కడ సైన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ అంటే ఈ రెండు కూడా సమానం అవుతాయంట. ఆ సమానం అయ్యేది ఎక్కడ అని చెప్పేసి అడుగుతుంది. క్వశ్చన్ మార్క్ కింద అడుగుతాడు. సమానం ఎక్కడ అవుతుంది? సైన్ 0 డిగ్రీస్ దగ్గర 0 ఉంది, కాసు 0 డిగ్రీస్ దగ్గర 1 వచ్చింది. సైన్ 0 డిగ్రీస్ దగ్గర 30 డిగ్రీస్ దగ్గర ఎంత వచ్చింది? 1/2 వచ్చింది. అలాగే కాస్ 30 డిగ్రీస్ √3/2 వచ్చింది. ఈ రెండు సమానమా? కాదు. ఈ రెండు సమానమా? కాదు. సైన్ 45 డిగ్రీస్ దగ్గర ఎంత వచ్చింది? 1/2 వచ్చింది. అలాగే కాస్ 45 డిగ్రీస్ దగ్గర ఎంత వచ్చింది? 1/2 వచ్చింది. అంటే సైన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్కడ? 45 డిగ్రీస్ దగ్గర. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ వచ్చి ట్యాన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ట్యాన్ అంటే ఏంటి? సైన్ బై కాస్. అంటే ట్యాన్ అంటే ట్యాన్ 0 డిగ్రీస్ ఏమవుతుందంటే సైన్ 0 డిగ్రీస్ బై కాస్ 0 డిగ్రీ అంటే 0/1 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ వన్ వచ్చి ట్యాన్ 30 డిగ్రీస్ ఏమవుతుంది? సైన్ 30 డిగ్రీస్ బై కాస్ 30 డిగ్రీస్ అవుతుంది. సైన్ 30 డిగ్రీస్ ఎంత? 1/2 బై √3/2. ఇక్కడ ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ కాబట్టి 1/2 ఇంటూ 2/√3 అవుతుంది. ఈ 2 క్యాన్సిల్ అంటే tan 30 ఎంత అంటే 1/√3. నెక్స్ట్ tan 45 డిగ్రీస్ ఎంత? సైన్ 45 బై కాస్ 45. సైన్ 45 డిగ్రీస్ ఎంత? 1/2 బై 1/2. ఈ 1/2 1 క్యాన్సిల్ అయిపోతుంది. tan 45 డిగ్రీస్ ఎంత అండి? 1. నెక్స్ట్ tan 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు tan 60 డిగ్రీస్ అంటే సైన్ 60 డిగ్రీస్ బై కాస్ 60 డిగ్రీస్. సైన్ 60 డిగ్రీస్ ఎంత? √3/2 బై 1/2. ఇది కూడా ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ ఉంది కాబట్టి 3/2 ఇంటూ 2/1. ఈ 2 క్యాన్సిల్ √3 అవుతుంది. tan 60 డిగ్రీస్ ఎంత అవుతుంది? √3 అవుతుంది. tan 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 డిగ్రీస్ బై కాస్ 90 డిగ్రీస్. అప్పుడు ఏమవుతుంది? 1/0. 1/0 అంటే జీరోని పెట్టి ఏ నెంబర్ని కూడా మనం డివిజన్ చేయలేము కాబట్టి దీన్ని ఇన్ఫైనైట్ అంటే డిఫైన్ చేయలేము అని చెప్పి రాసుకుంటాం అనమాట. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి చూసుకోండి. సైన్ 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 0, సైన్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1/2, సైన్ 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1/2, సైన్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు √3/2, సైన్ 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని మనం తిరగేసి రాసుకుంటే వచ్చేదే కాస్. 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1, కాస్ 30 degrees is equal to √3/2, cos 45 degrees is equal to 1/2, cos 60 degrees is equal to 1/2, cos 90 degrees is equal to 0. నెక్స్ట్ tan ఫార్ములా చెప్పాను కదా. tan is equal to sin by cos అంటారు. tan 0 degrees is equal to sin 0 degrees by cos 0 degrees. లెక్క మొత్తం చేసి చూపించానుగా, అర్థమైందండి. నెక్స్ట్ వన్ వచ్చి కొసికంట్. 0 డిగ్రీస్ కావాలంటే కొసికంట్ యొక్క రెసిప్రోకల్ ఏంటి? 1/sin. సైన్ యొక్క 0 డిగ్రీస్ అంటే ఎంత అంటే 0 అంటే 1/0. 1/0 అంటే చెప్పానుగా ఏంటి? ఇన్ఫినైట్ అంటే కొసికంట్ 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినైట్, నిర్వచించలేము. నెక్స్ట్ వన్ వచ్చి కొసికంట్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు
1 by sin 30 degrees. 1 by sin 30 degrees అంటే ఎంత? 1 by 2. ఓకే, 1 by 2 అంటే భిన్నం అన్నది తిరగబడుతుంది, అంటే ఫ్రాక్షన్ అన్నది న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. 1 2 జర్ 2, 1 1 జర్ 1 అంటే 2 by 1 అంటే 2. కొసెకండ్ 30 degrees అంటే ఎంత? 2. నెక్స్ట్ వన్ వచ్చి కొసెకండ్ 45 degrees ఈజ్ ఈక్వల్ టు, కొసెకండ్ 45 అంటే 1 by sin 45 degrees. 1 by sin 45 degrees అంటే 1 by sin 45 degrees అంటే అండి 1 by √2 కదా. ఇప్పుడు ఏమవుతుంది? సేమ్ 1 by √2 అంటే కొసెకండ్ 45 degrees ఈజ్ ఈక్వల్ టు √2 అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి కొసెకండ్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు, కొసెకండ్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 by sin 60 degrees ఈజ్ ఈక్వల్ టు 1 by sin 60 degrees అంటే ఎంత అవుతుందంటే 1 by sin 60 degrees ఎంత అవుతుంది? √3 by 2, 2 by √3. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? కొసెకండ్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు 2 by √3. నెక్స్ట్ వన్ వచ్చి కొసెకండ్ 90 degrees ఈజ్ ఈక్వల్ టు, కొసెకండ్ 90 degrees ఈజ్ ఈక్వల్ టు 1 by sin 90 degrees ఈజ్ 1 by sin 90 degrees అంటే ఎంత? 1 అంతేగా. 1 by 1 అంటే 1 అంటే కొసెకండ్ 90 degrees ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత? 1. నెక్స్ట్ వన్ వచ్చి సీకెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 by cos. ఇందాక చెప్పినట్టుగా సైన్ యొక్క రెసిప్రోకల్ అంటే ఆపోజిట్ సైన్ 0 degrees ఈజ్ ఈక్వల్ టు cos 90 degrees చెప్పాను కదా. అదేవిధంగా కొసెకండ్ 0 degrees ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ 90 degrees అవుతుంది. అలాగే కొసెకండ్ 90 degrees ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ 0 degrees అవుతుంది. కాబట్టి ఇప్పుడు సీకెండ్ 0 degrees ఈజ్ ఈక్వల్ టు 1 2 by √3 √2 2 ఇన్ఫినైట్. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏం చేశానంటే సైన్ మాత్రమే మనం కనిపెట్టాం, సైన్ నుంచి మిగిలిన టేబుల్ మొత్తం కూడా చేసుకొస్తాను అనమాట. ఇప్పుడు సేమ్ ఇందాక యాస్టీస్ అడిగినట్టుగానే క్వశ్చన్ సైన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్కడ 45 degrees దగ్గర, అలాగే సీకెండ్ ఈజ్ ఈక్వల్ టు కొసెకండ్ ఎక్కడ ఇది కూడా 45 degrees దగ్గరే సమానం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కొసెకండ్లో 45 degrees ఎంత? √2, అలాగే సీకెండ్లో 45 degrees ఎంత? √2. కాబట్టి ఏమవుతుంది? సీకెండ్ ఈజ్ ఈక్వల్ టు కొసెకండ్ ఎక్కడ 45 degrees దగ్గర. ఓకే, ఎరైజ్ అయితే చేస్తున్నాను, నోట్ చేసుకుంటే కనుక నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చి కాట్. కాట్ అంటే చెప్పానుగా 1 by tan అని చెప్పి రాసుకోవచ్చు, లేదు అంటే కనుక cos by sin అని చెప్పి రాసుకోవచ్చు. cos by sin, cos cot ఈజ్ ఈక్వల్ టు cos 0 degree, cot 0 degrees ఈజ్ ఈక్వల్ టు cos 0 degrees by sin 0 degrees. cos 0 degrees ఎంత? 1. ఓకే, sin 0 degrees ఎంత? 0. 1 by 0 అంటే 1 by 0 అంటే ఎంత వస్తుంది? ఇన్ఫినైట్ వస్తుంది. నెక్స్ట్ cot 30 degrees కావాలి కాబట్టి cot 30 degrees అంటే ఎంత? cos 30 degrees by sin 30 degrees. cos 30 degrees ఎంత అవుతుంది? √3 by 2. sin 30 degrees ఎంత?
1/2. ఓకే, ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే ఎంత 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు cot 30 degrees ఎంత √3. సారీ √3. cot 45 degrees is equal to cos 45 by sin 45. cos 45 ఎంత 1/2, అలాగే sin 45 ఎంత 1/2. 1/2 1/2 1 టైం క్యాన్సిల్. cot 45 ఎంత 1. నెక్స్ట్ cot 60 degrees is equal to ఎంత అవుతుంది cos 60 degrees by sin 60 degrees. cos 60 degrees అంటే ఎంత 1/2 by √3/2. భిన్నం బై భిన్నం ఉంది కాబట్టి ఇక్కడ భిన్నం అన్నది తిరగబడుతుంది 2/√3. ఇది క్యాన్సిల్. ఎంత వచ్చిందండి cos 60 degrees is equal to 1/√3. cot 90 degrees is equal to cos 90 degrees by sin 90 degrees. cos 90 degrees అంటే ఎంత వస్తుంది 0/1. అంటే 0/1 అంటే 0. cot 90 degrees is equal to ఎంత అవుతుంది 0. సేమ్ యాజ్ ఈజ్ ఇందాక అడిగినట్టే కనుక tan ఈజ్ ఈక్వల్ టు cot. ఎక్కడ 45 degrees దగ్గర ఈ మూడు కూడా సమానం అవుతూ ఉంటాయి. sin ఈజ్ ఈక్వల్ టు cos, అలాగే tan ఈజ్ ఈక్వల్ టు cot, అలాగే cosecant ఈజ్ ఈక్వల్ టు secant. ఎక్కడ సమానం అవుతాయి ఈ మూడు కూడా 45 degrees దగ్గర వేరువేరుగా సమానం అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా 2-3 సార్లు నేను ఈ క్వశ్చన్ అయితే చూశాను. మీరైతే మిస్ అవ్వద్దు. నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే వీడియో లెంత్ అయిపోవడం వల్ల నేను ఇక్కడైతే కొత్త అయితే ఆపేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఫార్మర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేద్దాం. ఓకే, బాయ్.